నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మ పాటు ప్రభా గౌడ్ గారు ఉన్నారు. అసలు నిన్న జరిగిన ఏదైతే మనకి బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు చూసాం కదా మనము. సో దానికి సంబంధించిన అప్డేట్స్తో పాటు ఈ రోజు ఏదైతే మనకి జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ధర్నాలు చేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు కాంగ్రెస్ అభ్యర్థులు ఏమంటున్నారంటే విద్యార్థులకు అన్యాయం ఈ బీజేపీ పార్టీ వల్లనే జరుగుతుంది, వీరే ఉన్నారు అంటూ అటు రాహుల్ గాంధీ ఆయన కూడా మనకి ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? విద్య రియల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే ఎవరైతే ఈరోజు ఈ నీట్ ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు కానీ నీట్ పరీక్షలు రాసిన వాళ్ళు కానీ ఎవరు కూడా లేరు. ఇంకొకటి నేను క్లియర్గా మీకు అడుగుతున్నా, ఈ 2-3 రోజుల్లో అక్కడున్న స్టూడెంట్స్ అని చెప్తున్నారు కదా, నిజంగా స్టూడెంట్స్ అయితే యూజీసీకి ఫుల్ ఫామ్ తెలియకుండా ఉంటుందా అది చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళంతా స్టూడెంట్స్ కాదు, స్టూడెంట్స్ పేరు చెప్పుకొని మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అండ్ కాక్రోచ్ జనతా పార్టీ అండ్ మిగతా యూత్ చాలామంది పెయిడ్ వాళ్ళు ఉన్నారు. సో అందులో మాకైతే అనుమానం లేదు, ఎందుకంటే వాళ్ళకి యూత్ తెలియలేని వాళ్ళు ఏ విధంగా నీటి విద్యార్థులు అవుతారు, ఏ విధంగా వాళ్ళు ధర్నా చేయడానికి అర్హులు అవుతారు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇదే విద్యార్థులకి మేము ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్ళు హింస పెడుతుంది అన్న దానికి ఉదాహరణ కూడా నేను మీకు చెప్తా. నీట్ ఎగ్జామ్ జరుగుతున్న మా మోడీ గారు ఆ ఊరు వెళ్ళడం జరిగింది, అవునా? ఆ ఊరిలో ఎక్కడైతే ఫ్లైట్ దిగిన తర్వాత ఆయన కాన్వే పిల్లలకి అడ్డు వస్తుందని చెప్పి ఆయన కూర్చున్నారు 1 అవర్ వరకు. నరేంద్ర మోడీ గారు ఒక పిఎం అయి ఉండి ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు. మరి అదే రోజున ఎగ్జామ్ హాల్ దగ్గరలో మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ర్యాలీ చేసింది? మరి ఆ ర్యాలీ విద్యార్థులు ఎగ్జామ్ రాయకుండా ట్రాఫిక్లో ఇరికిపోయారు, తల్లిదండ్రులు కాళ్ళు కూడా పట్టుకున్నారు ఆఖరికి పోలీసులవి, కానీ వదలలేదు కదా. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా ఎవరు ఆలోచించేది విద్యార్థుల కోసం. మరి కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించింది? ఎంతసేపు వాళ్ళ ర్యాలీ, వాళ్ళ ప్రమోషన్, వాళ్ళ పార్టీ కోసం తప్ప రియల్గా అయ్యో ఇన్నిసార్లు ఆటంకం జరిగింది, మళ్ళీ ఈరోజు నీట్ ఎగ్జామ్ జరుగుతున్న పార్టీ అయినా కూడా మరి నువ్వు అదే రోజు ర్యాలీ పెట్టాల్సిన అవసరం ఉందా? మరి దీన్ని బట్టి ఎవరు ఉన్నట్టు? సో ఎప్పుడు కూడా విద్యార్థులకి అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ తప్ప వీళ్ళు కాదు. వీళ్ళు ఆడేదాన్ని దొంగ నాటకాలు, డ్రామాలు. ఎందుకంటే క్లియర్గా ఈయనకి లోక్సభ మేము రండి చట్టసభల్లో మాట్లాడుకుందామని చెప్పేసి సభ్యులు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఈయన ఏం చేయాలి? వెళ్ళి మాట్లాడి ఫ్లోర్లో వెళ్ళి నీకు కావాల్సింది నువ్వు మాట్లాడచ్చు కదా. నువ్వెందుకు ప్రధానమంత్రి నివాసం ఇంటి ముందు, అది రక్షణ ప్రాంతం దగ్గర నువ్వెందుకు ఇట్లాంటి ధర్నా డ్రామాలు చేయాల్సినంత అవసరం ఏముంది అన్నది మా క్వశ్చన్. సో అక్కడికి పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు? నీటి విద్యార్థుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? పాకిస్తాన్ వాళ్ళు ఏమైతే డిమాండ్స్ ఇచ్చారో ఆ డిమాండ్స్ మాట్లాడుతున్నాం. అంటే ఆర్టికల్ 370 గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందా? అంటే డైవర్షన్ చేస్తున్నారు. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తున్నా, ఏదైతే మీరు జంతర్ మంతర్లో నిరుద్యోగుల గురించి చెప్తున్నారు కదా, ఆ నిరుద్యోగుల పేరు చెప్పుకుంటూ చిన్న బట్టలు వేసుకొని చలో చెయ్య అని హిందీ సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ వేసిన పరిస్థితి కూడా మేము చూసాం. అంటే మరి అక్కడ ఏం చేస్తున్నట్టు? సరే, నువ్వు ధర్నా చేస్తున్నప్పుడు నువ్వు ఏం మాట్లాడాలి? శ్రీరాముల గురించి మాట్లాడతారా? భరతమాతకి భర్త గురించి మాట్లాడతారా? అంటే నువ్వు భారతదేశంలో పుట్టి ఈ మట్టి గడ్డ మీద నుంచొని ఈ గాలి పీలుస్తూ భారతమాత భర్త గురించి మాట్లాడుతున్నామంటే నీ సంస్కారం ఉందా? నువ్వు ఏ విధంగా నిజంగా స్టూడెంట్స్ అయితే ఇట్లాంటి నీచపు మాటలు మాట్లాడతారా? ఈ దేశంలో ఉండి మాట్లాడరు కదా. ఆ వాంగ్చంగ్ ఆయన ఏం చేశాడు? ఆయన స్టార్టింగ్లో ఆయనకు అవార్డ్స్ రావచ్చు, ఆ తర్వాత ఏమైంది? ఆయన స్వలాభం కోసం ఆయన ఇంకా నాటకాలు ఆడటం మొదలు ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ కూడా ఏంటి, సినిమాలేమో దేవుళ్ళ గురించి మాట్లాడతారు, బయట వస్తేనేమో వాళ్ళు కుతంత్ర రాజకీయాలు చూపిస్తారు. సో ఇలాంటివి దయచేసి వీళ్ళు అనుకుంటున్నారు మేము ఎంత హడావిడి చేస్తే, ఎందుకంటే 3 సార్లు మేము వచ్చాం. ఇక్కడ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ప్రజల్ని పాలించడానికి రాలేదు. ఆయన ఏంటంటే ఒక రాజు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ. కానీ మా నరేంద్ర మోడీ గారు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక చాయ్వాలా నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు. అంటే ఆ అక్కసు 12 సంవత్సరాల నుంచి ఓర్చుకోలేకపోతే, ఎందుకంటే నువ్వు రాజు కుటుంబంలో ఉన్నావు కాబట్టి ఒక సామాన్యుడి దగ్గర నీకు మాట్లాడాలంటే కష్టం. ఆ కష్టాన్ని ఎట్లా వెళ్ళదుకోవాలి?
సో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళేంటంటే పదవి కోసం ఆరాటపడి పిచ్చి పిచ్చి చేష్టలు అన్నీ చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా, జంజే అని చెప్పినా ఏం చెప్పొచ్చు, ప్రతి ఒక్క యువతకి సోషల్ మీడియాలో అవగాహన ఉంది. సోషల్ మీడియాలో చూస్తే ఎవరు ఏం చేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆఖరికంగా మేము ధర్నా చేసాం, శాంతియుతంగా కూడా మేము ధర్నా చేస్తే మా పార్టీ ఆఫీస్ ముందు బార్కోడ్లు వేశారు, ఇంత తాళ్ళు పెట్టారు, పోలీసు వ్యాన్లు పెట్టారు, పోలీసులు పెట్టారు. సరే నువ్వు పెట్టు, మరి అదేవిధంగా మీ గాంధీ భవన్ దగ్గర ఎందుకు పెట్టలేదు? పోయారు. మహిళని చూడకుండా నా దారుణంగా నా చెయ్యి పట్టుకొని లాగి, నా జిత్తు పట్టుకొని లాగి చాలా హింస పెట్టారు. ప్రజల కోసం పోరాడుతుంటే మమ్మల్ని లాగి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అయినా నేను బాధపడట్లేదు. ఎందుకు గాంధీ భవన్లో ఉన్న మీ కార్యకర్తలకి ఎందుకు నువ్వు పెట్టలేదు అంటే, ఈ పోలీస్ వ్యవస్థ ఒక మాకే పనిచేస్తుందా, మీకు పనిచేయదా? అంటే మీకు చెప్పినట్టే మీకు నాటకాలు ఆడడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. నిన్న మా భవన్ దగ్గర కూడా ఈ పోలీసులు బార్కోట్లు వేసి ఉంటే నిన్న రాళ్ళిచ్చి కొట్టుకునే పరిస్థితి వచ్చేదా? అంటే నువ్వు నీ గాంధీ భవన్ నుంచి మా పార్టీ ఆఫీస్కి రాళ్ళు పట్టుకొని వచ్చి మా మీద తీసుకురావు. కాబట్టి నిన్న ఒక జర్నలిస్ట్కి కూడా దెబ్బ తగిలింది. మేము ఆ యుద్ధానికి అనుభవం అవ్వాలి, అంటే మేము భరించాలి నువ్వు చేసే పనులకి. ఇది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. అంటే నీ పార్టీలో ఒక రూలు, బీజేపీ పార్టీ ఆఫీస్కి అయితే ఒక రూలు పెట్టకూడదు. నువ్వు పెట్టిన తర్వాత ఇప్పుడు మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఎవడైతే రాళ్ళు ఇచ్చి కొట్టాడో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయాలి. ఎవరైతే జర్నలిస్టు, మిగతా మా కార్యకర్తలు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ కూడా నువ్వు ఏం చేసావో అది మాకు తెలియదు. అంటే ఇప్పుడు న్యాయం అనేది అన్ని కరెక్ట్గా చేస్తేనే నువ్వు నాయకుడు అవుతావు. ఈ తెలంగాణ కర్మ ఏంటంటే, మనకు హోమ్ మినిస్టర్ లేడు రక్షించడానికి, మున్సిపల్ మినిస్టర్ లేడు, పేద ప్రజలు ఇల్లు కూలగట్టును అడగడానికి ఎవడు లేడు, ఆఖరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. ఎందుకంటే ఉన్నారు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు, నువ్వు లాటరీ ఛార్జీలు చేస్తూనే ఉన్నావు. తప్పులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పెట్టుకొని భారతీయ అయితే ఏమైనా ఉపయోగం ఉందా? నీకు పాలన చేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పాలన చేత కాక నువ్వు మా మీదకు రాళ్ళు ఇచ్చి కొట్టడానికి వస్తున్నావు. అంటే అంత రౌడీ రాజకీయం, గూండా రాజకీయం చేస్తున్నారు మీరు ఇక్కడ. కానీ ఎంతో కాలం నడవదు, ప్రజలు చూస్తున్నారు. ఇంకొక 2.5 సంవత్సరాలు నువ్వు ఎన్ని రౌడీ రాజకీయాలు చేసినా, ఎన్ని గూండా రాజకీయాలు చేసినా, ఒక 2.5 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత నిన్ను ఈ ప్రజలే ఆ సక్రియ ఓటుతో బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. మన త్వరలో చూస్తాం కూడా. మేము చివరిగా ఒక్క ప్రశ్న, ఇప్పుడు CJP వాళ్ళ కోర్టులో ఆఫర్, అలాగే రాహుల్ గాంధీ ఉన్న ప్రియాంక గాంధీ గారు పాక్తో చేతులు కలిపారు, అందుకనే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తున్నారు, వాళ్ళతో కలిసి ఈ ధర్నాలో పాల్గొంటున్నారు, పార్లమెంట్ సెషన్స్ని కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు, ఈ నిజాలు బయటకు వస్తాయని అనేసి కొన్ని రూమర్స్ కూడా మనం వింటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది 100% నిజం. ఎందుకంటే మన నీట్ అక్కడ ధర్నా, జంతర్ మంతర్లో ధర్నా జరిగినప్పుడు జరుగుతుంది కదా, అక్కడ నీట్ సమస్యల గురించి మాట్లాడాలి, విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడాలి. కానీ రాహుల్ గాంధీ దేని గురించి మాట్లాడుతున్నాడు? 370 గురించి మాట్లాడుతున్నాడు. అసలు అది ఎవరికి ఉపయోగం, ఎవరికి రద్దు, ఎవరికి అవసరం? అసలు అది అవసరం ఉందా? అంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? పాకిస్తాన్కి. అంటే క్లియర్గా నీకు తెలుస్తుంది ఏంటంటే, అడుగుతున్నాను రాహుల్ గాంధీ, నీకు సిగ్గుందా? మొన్న పహల్గాం అటాక్లో మన ఇక్కడ ఆడబిడ్డల సింధూరాన్ని తీసేశారు వాళ్ళు, భర్తలు చంపే టూరిస్ట్కి టూరిజం కోసమని వెళ్ళిన వాళ్ళ పసుపు కుంకుమని నేల రాశారు వాళ్ళు. అయినా నీకు బాధ అనిపించట్లే, ఎందుకంటే నువ్వు మేము ఇండియన్ అనుకోవట్లేదు, నువ్వు పాకిస్తాన్ కాబట్టి నువ్వు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నావు. కానీ ఆపరేషన్ సింధూర్ పేరిట ఒక మహిళకు ఇవ్వాల్సిన విలువ మేమిచ్చాం, అది మా పద్ధతి. నువ్వు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడట్లేదు, అక్కడ 370 ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళు చేసిన పహల్గాం అటాక్ గురించి మాట్లాడట్లేదు. అంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? క్లియర్గా టెర్రరిజంకి సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు ఈ జంతర్ మంతర్లో ఉన్నప్పటికీ కూడా ఫుడ్ కానీ, వాళ్ళు ఫుడ్ తింటున్నారు, నిరాహార దేశాలు ఏం జరగట్లేదు, ఫుడ్ తింటున్నారు, టిఫిన్లు తింటున్నారు, అన్నీ తింటున్నారు. వీళ్ళందరికీ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? టెర్రరిస్ట్ ఫండ్లు అన్నీ ఇక్కడ డైవర్ట్ అవుతున్నాయి. వీటన్నిటికి కూడా ముందుండి సపోర్ట్ చేస్తుంది రాహుల్ గాంధీ, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి పార్లమెంట్లో చర్చలకు రమ్మన్నా వీళ్ళు రావట్లేదు. వస్తున్నారా? చట్టసభలో రండి, ఫ్లోర్లో మాట్లాడండి అంటే వీళ్ళు మాట్లాడుతున్నారా? ఎక్కడ వీళ్ళు ఫ్లోర్కి వచ్చి మాట్లాడితే ఎక్కడ మేము నిజ నిరూపాలు చూపిస్తామని చెప్పేసి భయపడి
ఆఖరికి రాకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రామాలన్నీ ఆడుతున్నారు. కానీ ప్రజలు దీన్ని నమ్మరు. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉద్యమం చేద్దాము రండి అంటూ కూడా యూట్యూబర్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఇచ్చి రమ్మని పిలుపునిస్తున్నట్టుగా ఇక్కడ గవర్నమెంట్స్ కూడా పిలుస్తున్నాయి అన్నట్టు కూడా ఒక యూట్యూబర్ తన అకౌంట్లోనే వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. తనకి మెయిల్ వచ్చిందని ఆ మెయిల్ కూడా చూపించారు. ఇలాగ ఉద్యమం చేద్దాం హైదరాబాద్లోనే రండి అని అనేసి నాకు చూడొచ్చు అంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేపాల్లో జరిగింది జంజేది. సో అదే తరహాలో ఢిల్లీలో చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలో కూడా చేస్తే అంటే వీళ్ళు ఏంటంటే ప్రతి చోట టెర్రరిజం యాక్టివిటీ అనేది నడవాలి, ప్రతి పిల్లల్ని కూడా టెర్రరిస్టుల కింద తయారు చేయాలి అని ఒక ఆలోచన అనేది గట్టిగా పెట్టుకున్నారమ్మా. ఎందుకంటే టెర్రరిస్టులు అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? మన పిల్లలే తీసుకెళ్ళి వాళ్ళ క్యాంపుల్లో టెర్రరిజం అనేది నేర్పించి మైండ్ మ్యానిపులేట్ హ్యూమన్ బాంబ్స్ అయ్యేలాగా స్లీపర్ సెల్స్ కింద తయారు చేస్తుంది వాళ్ళు. ఇప్పుడు ఎస్సీఆర్ అనేది వస్తుంది కాబట్టి ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. సో కాబట్టి రోహింగ్యాస్ వెళ్ళిపోతారు, ముస్లిమ్స్ చాలా మంది బయట దేశం వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ వెళ్ళిపోతే వీళ్ళకి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మనలో ఉన్న జంజీల్ని, మన స్టూడెంట్స్ని, మన యువతని అట్లా మార్చుకోవడానికి వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మన కర్మ ఏంటంటే దీని సో కాల్డ్ యూట్యూబర్స్ ఉన్నారు. ఆ యూట్యూబర్స్ పనికిమాల ఇప్పుడు ప్రశ్న రావణ అని ఒకడు ఉన్నాడు చూసారా, ఇంకెవరో కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. ఈ పనికిమాల చెత్త కింద నాకడానికి కూడా రెడీ అయిపోతారు. ఇలా డబ్బులు ఇవ్వాలి అంతే, డబ్బులు ఇస్తే బట్టలు ఇప్పుకొని తిరగడానికి కూడా రెడీ అయ్యే యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి సిగ్గులు లజ్జలు కానీ ఏమీ లేదు వాళ్ళకి. ఎవడైనా డబ్బు ఇస్తే చాలు వాడు మోచేతి నీళ్ళు తాగడానికి రెడీ అయిపోతారు యూట్యూబర్స్ అందరూ కూడా. వీళ్ళకి కావాలి ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు, భారతదేశం ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ ఏమైపోయినా పర్లేదు, ఎవరు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు బాగున్నారా లేదా, వాళ్ళ అకౌంట్కి 50,000 లక్ష రూపాయలు వచ్చాయా లేదా, ఇది వీళ్ళు ఈరోజు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఈ రావణ్ అనే వ్యక్తి, వాడి పేరేంటి అసలు పేరు? జోసఫ్ వాడి పేరు. కానీ వాడు రావణ్ అని ఎందుకు? రావణ్ అంటే ఏంటి అసలు? అహంకారం, అధర్మం. అంటే వాడు చేసే సో ప్రజల్ని ముఖ్యంగా యువతని రెచ్చగొట్టడానికి వీళ్ళు ఈ నాటకాలన్నీ వేస్తున్నారు తప్పగానే. దయచేసి నేను యువత అందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళ నాటకాలకి, ఇలాంటి వాళ్ళ యూట్యూబర్స్కి మీరు లోన్ అవ్వద్దు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, మీరు మైండ్ మ్యానిపులేట్ చేసుకోవద్దు. మీరు పుట్టింది భారతదేశపు గడ్డ మీద. దయచేసి భరతమాతకి ఇచ్చే గౌరవం మనం ఇచ్చుకోవాలి. మనకి ఎవరైతే ఏ నాయకుడైతే మనకి న్యాయం చేస్తాడో ఆ నాయకుడితో మనం ఉండాలి. అంతేగాని ఎవడెవడో 100 మాటలు చెప్తారు. వాళ్ళ చరిత్రకు మీరు చూడండి, అంతకుముందున్న చరిత్ర చూడండి, వాళ్ళ చరిత్ర ఇప్పుడు జరుగుతున్నది చూడండి, చూసి కంపేర్ చేసుకొని మీరు ఒక నాయకుడిని మీరు డెసిషన్ తీసుకోండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా మనం దానికి నమ్మి ముందుకు వెళ్ళకూడదు. ఇప్పట్లో ఈ సెలబ్రిటీస్ కూడా పనికిమాల సెలబ్రిటీస్, అనసూయ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఏంటంటే భర్త గురించి వీళ్ళు సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అది సిగ్గుమాలిన తనం అసలు. ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు సీతారాముల గురించి మాట్లాడతారు, లంక గురించి మాట్లాడతారు, ఏవేవో పిచ్చి పిచ్చి అన్ని కూడా మాట్లాడుతున్నారు. సో దయచేసి ఈ యూత్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పనికిమాల సెలబ్రిటీస్ పేరు చెప్పుకుంటున్న వాళ్ళకి మీరు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయకండి. మీ సపోర్ట్తోనే వాళ్ళు ఈరోజు సెలబ్రిటీస్ అయ్యారు. మీరు అనే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. సో దయచేసి చూపించండి, అది కూడా న్యాయమైన ధర్మమైన పద్ధతిగా చూపించండి. మనం ధర్మంగానే ఉండాలి, ధర్మంలో నడవాలి. మనకు ఎవరైతే ఉన్నారో మన కోసం ఉన్నారో వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలన్నది మేము విజ్ఞప్తి.